కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇటీవల జరుగుతున్న దాడులపై వేంపల్లి నాయకుడు బీటెక్ రవి స్పందించారు. ట్రిపుల్ ఐటీ మెస్ సిబ్బంది తమపై దాడి చేశారని బీటెక్ రవి తెలిపారు. గతంలోనే మెస్ వారి గడువు సమయం ముగిసిపోయినా మళ్లీ వాళ్లే వచ్చి మెస్ చేసుకోవటం కరెక్ట్ కాదన్నారు. ఇడుపులపాయలో సీసీ ఫుటేజ్ పేరుతో మమ్మల్ని కావాలని ఇరికించారన్నారు. తాను హైదరాబాద్లో ఉన్నా కూడా తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో బీటెక్ రవి ఎస్ఐ రంగారావుకు వినతి పత్రం అందించారు. వారం నుంచి ట్రిపుల్ ఐటీ మెస్సుల మీద కొంత రచ్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గత 25వ తారీఖున ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. 2 వాహనాల్లో వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి వారి అనుచరులు హంగామా చేశారు, అల్చల్ చేశారు, ఎవరో దాడులు చేశారు అనే పదం ఆ విషయం మాట్లాడుతూ సాక్షి పేపర్లో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఆ రోజు నేను ఊర్లో కూడా లేను, హైదరాబాద్లో ఉన్నా. నేను ఏ విధంగా కనపడినానో నాకు తెలియదు. నాకేమన్నా మాయమంత్రాలు వస్తాయేమో తెలియదు. ఈ సాక్షి వాళ్ళకి ఏ విధంగా కనపడతాయో నాకైతే అర్థం కావడం లేదు. అంత చిన్న విషయానికి ఈ స్థాయిలో ఉన్న నేను వచ్చి చిన్న చిన్న క్యాంటీన్ నడుపుకుండే వాళ్ళను బెదిరించినాను, కొట్టనొచ్చినాను అని మాట్లాడడం ఎంత హేయంగా ఉందంటే, జగన్ కారు కింద ఒక వ్యక్తి చనిపోతే కనీసం అది చెప్పుకోలేనంత స్థాయిలో దిగజారి వాళ్ళు ఉంటే, ఈరోజు లేనోళ్ళం పెట్టుకొని ఉన్నారు, దౌర్జన్యం చేశారు, అరాచకాలు చేశారు. బీటెక్ రవి బంధువు అంట, తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకులంట, అందరినీ అరాచకాలు చేసే మీకు 11 సీట్లు వచ్చినాయి. కనీసం ఈ బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందుకే దీని మీద నేను ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలు రాసిన ఈ సాక్షి పేపరు యాజమాన్యం మీద, తర్వాత ఈ సీసీ ఫుటేజీలు ఎలాంటి కంప్లైంట్లు లేకున్నా కూడా ఈ సీసీ ఫుటేజీలు బయటికి ఇచ్చిన వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరడం జరిగింది. గత వారం నుంచి